అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్లు ప్రపంచ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. అటు బంగారం ధరలు కొత్త రికార్డును తాకాయి. భారత మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొద్దిసేపటి నుంచి లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఆశలు ఆవిరవుతున్నాయి. ఇవాళ ఉదయం జపాన్ నిక్కీ ఏకంగా 3.4% పైగా కుంగింది. ఇక దక్షిణ కొరియా కోస్పి 1.9%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచి 1.8% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టారిఫ్ల బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో పసిడి ధర ఆకాశాన్ని అడ్డుతోంది. తాజాగా మరింత పెరిగి కొత్త రికార్డును తాకింది. అటు భారత్లో బంగారం ధర లక్ష దిశగా పయనిస్తోంది. అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% పెరిగి $3,145.93 వద్ద కొనసాగుతోంది. ఒక దశలో $3,167.57 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ ధర 0.1% పెరిగి $3,170.70 వద్ద కొనసాగుతోంది. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అడగొచ్చు. సార్ నమస్కారం శేషు గారు. నమస్తే. సార్ ఏంటి అంటే ట్రంప్ నిర్ణయాలు మార్కెట్ని కొంత కుదేలు చేస్తున్నాయి కదా, ఎలా చూడాలి? ఆ నిర్ణయాలు ప్రభావం మార్కెట్ మీద ఎలా ఉందంటారు? మన మార్కెట్స్ మీద పెద్దగా లేదండి ఈరోజు. అటు నెగటివ్ పరంగా అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. అంటే 1% పైన నష్టాలు చూసాము. 1 కాదు, నిక్కై అయితే 3% దగ్గరగా నష్టాల్లో క్లోజ్ అయింది. అదేవిధంగా హ్యాంగ్సెంగ్ కూడా మనకి 1.5% ప్రస్తుతానికి నష్టాల్లో ఉంది. సో అయితే మన మార్కెట్స్ మాత్రం ఈరోజు డే స్టార్టింగ్ లో ఇనిషియల్ గా కొంచెం గ్యాప్ డౌన్ అంటే కూడా బిగ్గానే ఉంది. బట్ మార్నింగ్ నుంచి ఇప్పుడు కానీ గమనిస్తే మనకి లో నుంచి బాగా రికవరీ కావడం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఒక కంఫర్టబుల్ జోన్ లోనే ఉంది. 79 పాయింట్స్ మనకి పాజిటివ్ గా ఉంది. ఇక ఈ టారిఫ్స్ కి సంబంధించి గ్లోబల్ అంటే ఎన్ని రోజులు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా బాగా దీని గురించి చర్చలు అంతా మనం చూసాము. అయితే ఇక అయిపోయింది ఇన్సిడెంట్, అంటే అది బయటకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ స్టాక్ మార్కెట్స్ ఏంటంటే ఇంకా కొత్త న్యూస్ కోసం వెతుకుతూ ఉంటాయి. అయితే మన ఇండియా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియా ఓకే దీన్ని అంత బ్యాడ్ గా ఇంపాక్ట్ ఇండియా మీద అయితే ఉండదు ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసి ఇండియా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా మీద చాలా అనుకున్నాం. బట్ ఫార్మా ఈ రోజు కానీ గమనిస్తే టాప్ గెయినర్స్ అని కూడా ఫార్మా సెక్టర్ కి మంచి రిలీఫ్ వచ్చినట్టు మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే మన ఇండియన్ మార్కెట్స్ అంటే లాస్ట్ ఒక 5 నెలలుగా వచ్చిన డౌన్ ట్రెండ్ కి మార్చ్ లో బ్రేక్ పడింది. ఏప్రిల్ లో కూడా ఇప్పటి వరకు అయితే బాగా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఏప్రిల్ ఫస్ట్ డే రోజు బాగా కరెక్ట్ అయింది మార్కెట్స్. మళ్ళీ నిన్నటి రోజు మళ్ళీ బౌన్స్ కావడం చూసాము. ఇంకా ఈ రోజు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రోజు కూడా మార్కెట్స్ బాగానే ఉన్నాయి. అంటే ఇండెక్స్ పరంగా కొంచెం పడింది అనిపించినా కూడా బట్ ఓవరాల్ గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మెజారిటీ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయన్నమాట. 15-25 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 742 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ అంత యాక్టివ్ ఉన్నా కూడా మెజారిటీ స్టాక్స్ అని కూడా బాగా గ్రీన్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు. బంగారం విషయానికి వస్తే ముఖ్యంగా అమెరికాలో బంగారం పెరగడం కావచ్చు, అలాగే ఇండియాలో కూడా పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఇది ఎంతవరకు వెళ్లే ఛాన్స్ ఉందంటారు? బంగారం ధర అందుబాటులో లేకుండా ఉండేందుకు ఎక్కువగా ఛాన్స్ కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రభావం కనిపిస్తోంది కదా, ఏం చెప్తారు? గోల్డ్ అనేది బాగా ఎప్పటికప్పుడు మనకి చూస్తున్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఇండియాలో ఇప్పుడుగా లాస్ట్ 1 year నుంచి పడితే కొందాం అనే ధోరణితో ఉన్నారు. బట్ అదేమో పట్టలేదు. పట్టం పక్కన పెట్టి కొత్త హైస్ వెళ్ళిపోయి టువర్డ్స్ 1 lakh దాటడానికి రెడీగా ఉందన్నమాట. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఒకటి సప్లై అండ్ డిమాండ్ పరంగా కూడా బాగా డిమాండ్ అనేది ఉంది. అంటే కన్సంప్షన్ పరంగా కూడా బాగా ఎక్కువ ఉంది. మరి ముఖ్యంగా ఇండియా నుంచి కానీ గమనిస్తే బాగా చైనాని దాటి మనం ముందుకు వెళ్లే అవకాశాలు నెక్స్ట్ 1 year లో ఉన్నాయి.
అంటే కన్జంప్షన్ పరంగా చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మెజారిటీ సెంట్రల్ బ్యాంక్స్ అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ కానీ యుఎస్ లో ఉన్న అంటే ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా యూరోప్ లో ఉన్న ఫెడరల్ బ్యాంక్స్ కొన్ని అంటే ఓవరాల్ గా టాప్ 10 ఫెడరల్ బ్యాంకులు దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్నాయండి. ఇంట్రెస్టింగ్ గా అంటే మన ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన ఇండియాలో చాలా మందికి ఎంతో కొంత బంగారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. సో ఈవెన్ 30-40 లక్షలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. కాబట్టి ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఓవరాల్ గా సెంట్రల్ బ్యాంక్స్ కన్నా మన ఇండియాలో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు హౌస్ హోల్డ్ దగ్గర. సో నా ఉద్దేశం ప్రకారం బంగారం పెద్దగా కిందకైతే రాకపోవచ్చు అండి. ఇప్పుడు గ్లోబల్ గా స్టాక్ మార్కెట్లు మళ్ళీ సెల్ ఆఫ్ గా జరిగిందంటే మన ఇండియా అంత సెల్ ఆఫ్ అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి అమెరికా కావచ్చు, తర్వాత అదర్ ఏషియన్ కంట్రీస్ లో ఒక సెల్ ఆఫ్ లాంటిది వస్తే మళ్ళీ గోల్డ్ కి బయింగ్ వస్తుంది. కాబట్టి పెద్దగా గోల్డ్ కరెక్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ని కొనుక్కోవడానికే ప్రయత్నించమని చెప్తాం. ఎస్, మీరు అన్నట్లుగా ఏ దశలో కూడా డౌన్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది, బంగారం ధర అందుబాటులో లేకుండా పోయింది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పటికీ తీసుకోకపోతే అంటే మీరు చెప్పేది 1,00,000 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మార్కెట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి కదా. 1,00,000 అనేది పెద్ద కష్టం కాకపోవచ్చు అండి. 1,00,000 దాటే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు 1,00,000 క్రాస్ అవుతుంది. కాకపోతే కరెక్షన్ అనేది ఎందుకంటే కరెక్షన్ అనేది ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపడలేదండి నాకు. దానికి ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో డౌన్ ట్రెండ్ ఉంటే మళ్ళీ హెడ్జింగ్ కోసం బంగారాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారండి. అటు సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి, హెడ్జ్ ఫండ్స్ కొంటాయి. సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద దాన్ని కొంటారు. అప్పుడు మళ్ళీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే నేను అనుకోవడం పెద్దగా ఇప్పట్లో బంగారం అయితే భారీగా క్రాష్ అయ్యే అవకాశాలు అయితే లేవు. సో గ్లోబల్ మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న బంగారం ధరల్ని అందుబాటులో ఉన్నవి అన్నట్లు భావించవచ్చా? ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ అంటే అమెరికా మార్కెట్లో ముఖ్యంగా పెరిగిందని చెప్తా ఉన్నారు కదా ఎక్కువగా. అవునండి. గోల్డ్ అనేది అబ్వియస్ గా అండి అక్కడికి ఇక్కడికి అంతా ఒకటే కొంచెం తేడాగా ఉంటుంది. కానీ ఇండియన్ బాస్కెట్ లో కూడా అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుందని కొంచెం వేరియేషన్ 0.5% 1% కైండ్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది తప్ప తర్వాత కరెన్సీలో చేంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా గ్లోబల్ గా అన్ని దేశాల్లో ఒకటే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొన్ని దేశాల్లో గల్ఫ్ కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో కొంచెం కంపారిటివ్లీ మన ఇండియాతో చూసుకుంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది తప్ప. బట్ ఓవరాల్ గా గోల్డ్ అనేది వీటికి ఏంటి అంటే గోల్డ్ ప్రైస్ అనేది ఫ్యూచర్స్ లో కమాడిటీ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఎంసీఎక్స్ లో నిర్ణయించబడుతుంది అనమాట. అంటే అది నిర్ణయించబడడం అంటే ట్రేడర్స్ మధ్య డిమాండ్ అండ్ సప్లై ప్రకారం స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ, జింక్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఇండియన్ బాస్కెట్ లో ప్రైస్ అనేది ఎంసీఎక్స్ లో ఉంటుంది. అట్లనే గ్లోబల్ గా ఇక్కడ ప్రతి దేశానికి కూడా ఆ విధంగా ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, కమాడిటీస్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రైస్ అనేది డిస్కవరీ అవుతుంది. యా, కాల్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం శేషు గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ బదులు జేడస్ లైఫ్ సైన్స్ ఇప్పుడు డెసిషన్ తీసుకోవచ్చండి ఫర్ షార్ట్ టర్మ్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఆల్రెడీ కొనాలనుకుంటున్నారండి? ఎంట్రీ ప్రైస్ చెప్తూ కొందాం అనుకుంటున్నాను సార్. ఏమన్నారు? ఎంట్రీ ప్రైస్ కొత్త కొందాం అనుకుంటాను. ఎక్కడ ఎంట్రీ కామంటారు? ఎంట్రీ అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో బాగా ఈ మధ్య బాగా స్పెక్యులేషన్ బాగా ఉంది. తర్వాత కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయండి. అంటే బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో అటువంటివి వచ్చినప్పుడు మనం దూరంగా ఉండడం బెటర్. అటువంటి కంపెనీస్ ని మనం దూరం పెట్టడం బెటర్. అది కాకుండా ఇంకోటి కూడా ఏంటి అంటే ఓవరాల్ గా కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఇండియాలో గ్రోత్ పరంగా ఫాస్ట్ గా ఉంది. కాకపోతే మార్జిన్స్ ప్రెషర్ అనేది చూస్తున్నాము. అంటే లాస్ట్ క్వార్టర్ నెంబర్ కానీ గమనిస్తే అన్ని జ్యువెలరీ కంపెనీస్ బాగా బ్రహ్మాండంగా నెంబర్స్ పోస్ట్ చేసాయి. ఆఫ్ కోర్స్ గోల్డ్ పెరుగుతుంది, జ్యువెలరీ కంపెనీస్ అనేది కూడా బాగుంటుంది. సో వీళ్ళు కూడా బాగానే ఉంది, కాకపోతే మార్జిన్స్ అనేది ప్రెషర్ ఉంది. సో కాబట్టి అదొకటి మైనస్ పాయింట్. తర్వాత వీళ్ళ అగ్రెసివ్ గ్రోత్ కి ప్రధానంగా ఫ్రాంచైజీ అంటే అసెట్ లైక్ మోడల్, ఫ్రాంచైజీ మోడల్ అంటాం. సో దానివల్ల ఏంటంటే పెద్ద మార్జిన్స్ కూడా ఉండవు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారము
బెటర్ ఏంటి అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కన్నా వేరే దాన్ని మీరు తీసుకోవడం బెటర్. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. శేష్ గారు నమస్కారం అండి. నా దగ్గర డాబర్ ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొకటి కల్పతరు పవర్ ప్రాజెక్ట్స్ అనేది ఒక 800 ఉన్నాయి. కాస్త లాభాలలో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, లాభాన్ని తీసుకోమంటారా? సో మీకు నాకు తెలిసి మీరు అన్నింటిలో లాభాల్లో ఉంటారండి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. సో కల్పతరు ప్రాజెక్ట్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేసుకోండి. మధ్యలో పడ్డం పెరగడం ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో మామూలే. బట్ వాల్యుయేషన్స్ కూడా మనకి రీసెంట్ గా కరెక్షన్ తర్వాత చాలా అట్రాక్టివ్ గా ఉంది. గ్రోత్ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి కల్పతరులో మీరు కంటిన్యూ చేసుకోండి. ఇక డాబర్ ఇండియా గురించి అడిగారు. డాబర్ ఇండియా కన్నా మీరు వేరే స్టాక్ వైపు వెళ్ళడం బెటర్ అండి. ఇందులో కూడా మీరు ప్రాఫిట్ లో ఉండే ఉంటారు, కొంటే ఉండే ఉంటారు. సో నా ఉద్దేశం ప్రకారం ఒక ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ తీసుకోండి, కొత్తగా కొనాలనుకుంటే వద్దండి. నెక్స్ట్ కాలర్ శంకర్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శంకర్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే శేషు గారు. నమస్తే అండి. సార్ ఏదో చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి. బై సెల్ ఆర్ హోల్డ్ కొద్దిగా చెప్పండి సార్. సార్ యాక్టింగ్ కన్స్ట్రక్షన్ ఏపీఎల్ అపోలో కంటిన్యూ చేయొచ్చు, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ చూసుకోండి. వెరీ వెల్ సార్. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, బిఎల్ఎస్ లాంగ్ టర్మ్ కి ఓకే, కంటిన్యూ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ బ్లూ స్టార్ బ్లైండ్ గా హోల్డ్ చేయండి. బోరోసిల్ రెన్యూబుల్, బోరోసిల్ అంత పాజిటివ్ గా లేదు, పర్లేదు, ఓకే ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అండి. ఇంకా మీ పోర్ట్ఫోలియో మొత్తం చెప్పేస్తారండి. ఇంకా చాలా అండి. నెక్స్ట్ వాళ్ళకి రైట్ ఉన్నారు. శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ లిక్కర్ స్టాక్ లో వచ్చేసి తిలక్ నగర్ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా? అదేవిధంగా ఆటో సెక్టర్ లో సుప్రోజ్ వచ్చేసి తీసుకోవచ్చా? ఇది రెండింటి గురించి చెప్పండి సార్. లాంగ్ టర్మ్ సార్ ఒక 5-10 years ఉంటుంది సార్. అదేవిధంగా పాలిక్యాబ్ ఉన్నాయి సార్ నా దగ్గర, 2000లో కొన్నాను, ఉంచుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? శేషు గారు మీ ఆడియో రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడరా, మ్యూట్ లో ఉన్నట్టు. లేదండి, ఇప్పుడు వస్తుంది కదండి. సో సుబ్రోస్ మంచిదేనండి. సుబ్రోస్ మీరు ఆల్రెడీ ఉంటే కంటిన్యూ చేసుకోండి. ఓకే, తిలక్ నగర్ కూడా ఓకేనండి. రీసెంట్ కరెక్షన్ తర్వాత బాగా 200 పాయింట్స్ అంటే 200 రూపీస్ కరెక్ట్ అయ్యింది హై నుంచి ఎగ్జాక్ట్ గా. సో ఇది కూడా బాగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా రెండు కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. సార్ ఓవరాల్ గా మీరు అన్నారు ఇంతకుముందు ఫార్మాకి సంబంధించి బాగుంటుంది అని చెప్పి, అలానే బ్యాంకింగ్ విషయాలు ఎలా ఉండవచ్చు? బ్యాంకింగ్ అనేది నేను అనుకోవడము అంటే ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందా అని, ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ బ్యాంకింగ్ మీద పడిందని. బ్యాంకింగ్ అనేది అంతా కూడా కంప్లీట్ గా డొమెస్టిక్ మీద ఆధారపడిన సెక్టర్ అండి. అంటే మన దేశంలోనే మన డొమెస్టిక్ అంటే మనమే ఆధారపడిన సెక్టర్ అన్నమాట. డొమెస్టిక్ సెక్టర్ అనుకోవచ్చు, ఎక్కువగా ఆధారపడిన సెక్టర్. కాబట్టి ఎటువంటి ట్రంప్ కి దీనికి సంబంధం లేదు. సో ఓవరాల్ గా బ్యాంక్స్ ఏంటి అంటే ఇక్కడ మార్జిన్స్ బాగా పెరగనున్నాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ మనకి స్టార్ట్ అయింది, రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అనౌన్స్ చేయనున్న బ్యాంక్స్ అన్ని బ్రహ్మాండంగా వస్తాయండి రిజల్ట్స్. నెక్స్ట్ క్వార్టర్ ఇంకా బాగా వస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ త్వరలోనే న్యూ హైస్ కి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీకి వెళ్ళడం పక్కన పెట్టి, నిఫ్టీ అయితే ఇప్పట్లో పెద్దగా న్యూ హైస్ కి వెళ్ళకపోవచ్చు, బట్ నెక్స్ట్ 1 or 2 months లోనే బ్యాంక్ నిఫ్టీ న్యూ హైస్ క్రాస్ చేస్తుంది. బ్యాంక్సే మార్కెట్ ని లీడ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. సార్ ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఒకటేమో స్టాక్ తీసుకోవచ్చా, రెండోదేమో ఇండస్ ఇండ్ బ్యాంక్ 970లో తీసుకున్నాం సార్, అది యాడ్ చేసుకోవచ్చా? దయచేసి చెప్పండి సార్. కొంచెం స్టాక్ ఏమన్నారండి?
సార్ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. సార్ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. Hello? ఫస్ట్ స్టాక్ ఏంటో. స్టార్ స్టార్ట్ చేయొచ్చా? వెంకటేశ్వర్లు గారు స్టాక్ నేమ్ Okay, చెప్పండి. స్టార్ తీసుకోవచ్చా సార్? స్టార్ హెల్త్. ఓకే, ఓకే ఓకే స్టార్ హెల్త్ మీద అంటే ఇమీడియట్ గానే కాకుండా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే స్టార్ హెల్త్ బాగుండే అవకాశాలు స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళ మీద కొంచెం నెగటివ్స్ కూడా ఉన్నాయండి. అంటే క్లైమ్స్ పరంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అనే ఒక నెగటివ్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఇండియాలో ఎక్కువగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే స్టార్ అనేది మనకు ఉంది. వీళ్ళు కొంచెం ఈ మధ్య చేంజ్ చేసుకున్నారు. వీళ్ళ పద్ధతులు కూడా అంటే బిజినెస్ పరంగా మార్పులు చేసుకున్నారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్రెష్ గా కొనాలనుకుంటే కొనండి, లేదా దీనికన్నా నివభూప కూడా స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంది. వీళ్ళకి చెడ్డ పేరు లేదండి, వీళ్ళకి కొంచెం మంచి పేరే ఉంది. ఓవరాల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో నెక్స్ట్ 10 ఏళ్లలో అద్భుతంగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్లలో అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఇన్సూరెన్స్ కంపెనీస్, మరి ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొనుక్కోవాలండి. తర్వాత ఇండస్ ఇండ్ గురించి అడిగారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎవరు చెప్పారో నాకు తెలియదండి. చాలా మంది ఇండస్ ఇండ్ బ్యాంక్ లో కొన్ని నష్టపోయారు. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ పడింది కదా అని చెప్పి కొన్నాం కాదు. దీనికన్నా మంచి బ్యాంక్స్ మనం గతంలో కోటాక్ బ్యాంక్ చెప్పాము ఇయర్ స్టార్టింగ్ లో. చూడండి ఇప్పుడు లైఫ్ టైం హైలో ఉంది. సో ఒకవైపు మార్కెట్ లో వీక్ గా ఉన్న టైంలో కూడా అది ముందుకు వెళ్తుంది. ఇట్లా సెలక్షన్ ఉండాలండి. కాబట్టి ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ కన్నా నేను వేరే బ్యాంక్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బంగారం ఉంది సార్, అవగాహన రేట్ పెరుగుతుంది తగ్గుతుంది సార్. ఓకే సార్ చెప్పండి అండి. బంగారం సార్ కొనుగోలు కాడ లలిత జ్యువెలరీలో కొన్నాం సార్ మొన్న 2 లక్షలు పెట్టి. ఓకే, అయితే వాళ్ళు రోజుకు ఒకసారి రేటు పెరిగింది తగ్గిద్ది అని చెప్తున్నాను సార్. మహా డబ్బులు సార్ అక్కడ ఎట్లా సార్ మాకు బంగారం రేట్ ఫిక్స్ రేట్ మాకు ఎట్లా తెలుసు సార్? రోజు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. గోల్డ్ ఏ రోజు ఆ రోజు రేట్ అనేది ఒక సపోజ్ ఈ రోజు నైట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 5% గోల్డ్ పడితే మన ఇండియాలో కూడా పడిపోతుందండి. సో దానికేమి మనము ఇక్కడ ఒకటే ఉంటుందండి. కొంచెం తేడాగా ఒక్కొక్క గోల్డ్ షాప్ లో కొంచెం తేడాగా ఉంటుంది. ఓవరాల్ గా అంతా ఒకటే ఉంటుంది. ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పడం జరిగిందండి. మనం స్టార్టింగ్ లో మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్ ప్రైస్ డిసైడ్ అయ్యేది ఎక్కడంటే ఫ్యూచర్స్ లో డిసైడ్ అవుతుంది. ఇండియాలో ప్రైస్ అనేది ఎంసీఎక్స్ లో నిర్ణయించబడుతుంది. అంటే కమాడిటీ ఎక్స్చేంజ్ అన్నమాట, మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ అంటాము. అదేవిధంగా గ్లోబల్ గా ఇట్లే ఉంటాయి. అక్కడ నిర్ణయించబడిన అంటే నిర్ణయించేది కాదు, ట్రేడర్స్ మధ్య జరిగే ఏదైతే ఉంటుందో ఫైనల్ గా స్టాక్స్ ఈ రోజు క్లోజింగ్ ఎంత ఉంటుంది అది ఈ రోజు క్లోజింగ్. అట్లే గోల్డ్ లో కూడా ఈ రోజు క్లోజింగ్ ఫ్యూచర్స్ లో అయితే అది మనకి షాపుల్లో కూడా ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని పట్టుకొని దాని వల్ల ఏంటంటే ఆ ఫ్లక్చుయేషన్స్ అనేది రోజు మారుతూ ఉంటుందండి. రోజుగా ఇంకా మీరు ఫ్యూచర్ లో చూస్తే నిమిషానికి మారుతూ ఉంటుంది, గంటకు మారుతూ ఉంటుంది అనమాట. ఫ్యూచర్ ట్రేడింగ్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే. సో ఇదంతా పార్ట్ ఆఫ్ స్పెక్యులేషన్ అండి. సార్ ఆటోమొబైల్ ఎలా ఉంది సార్ సెక్టార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆటోమొబైల్ రీసెంట్ నెంబర్స్ చూసాము. అంత కొన్ని అయితే అంత గ్రోత్ అయితే అద్భుతంగా లేవండి. కంపారిటివ్లీ లాస్ట్ అంటే ఓవరాల్ గా లాస్ట్ 6 నెలల నుంచి కొంచెం ఆటోమొబైల్ కొంచెం వీక్ గానే ఉంది. పర్లేదండి, ఓకే కైండ్ ఆఫ్ గ్రోత్ అని చెప్పొచ్చు. కొన్ని మహీంద్రా బాగా ట్రాక్టర్స్ పరంగా గ్రోత్ బాగుంది. మారుతి కూడా పర్లేదు. టాటా మోటార్స్ తగ్గింది డొమెస్టిక్ గా. ఇట్లా ఒక్కొక్క అన్నింటిగా ఒక విధంగా లేదు, కొన్ని వాటికి మాత్రం బాగుంది. నెక్స్ట్ కలర్ బాలాజీ చేస్తున్నారు. బాలాజీ గారు మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి బాలాజీ గారు. హలో సార్. హలో మాట్లాడండి బాలాజీ గారు, మాట్లాడండి. చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది సార్. మెటల్ స్టాక్స్ విషయం ఎలా ఉంది సార్ ప్రెసెంట్? ప్రెసెంట్ మెటల్స్ పరంగా అంటే ఎక్కువ మంది జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వీటి గురించి ఎక్కువ మంది అడుగుతా ఉన్నారు.
జిందాల్ గ్రూప్ కానివ్వండి, టాటా కి చెందిన స్టీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉంటాయండి లాంగ్ టర్మ్ లో. అయితే మనకి ఈ స్టీల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఏంటి అంటే ఒక 3 ఏళ్ల క్రితం బాగా ఒక పాజిటివ్ గా మనం 3 ఏళ్ల క్రితం వరకు ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అంటే అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా పాజిటివ్ అనమాట. అంటే లైక్ చైనా కొంచెం ప్రకటబందిగా చైనాని కాస్త కట్టడి చేయడము. సో ఇవన్నీ కూడా బాగా పాజిటివ్, మన ఇండియన్ కంపెనీస్ పాజిటివ్ అనమాట. తర్వాత చైనా తర్వాత హైయెస్ట్ మనమేనండి కన్జంప్షన్ కాదు, ప్రొడక్షన్ పరంగా స్టీల్ ప్రొడక్షన్ లో ఉన్నాం మనం. కాబట్టి ఓవరాల్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మన కంపెనీస్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా స్టీల్ కంపెనీస్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. కాలర్ ఉన్నారు, శర్మ కాల్ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటో చెప్పండి సార్. నేను 3 స్టాక్స్ గురించి ఇప్పుడు ఎంటర్ కావచ్చా? ఒకటి నాట్కో ఫార్మా, ఓకే, నాట్కో ఫార్మా ఒకటి నెంబర్ 1, HCL టెక్ నెంబర్ 2, రెడ్డి ల్యాబ్స్ 3 సార్. ఇప్పుడు ఎంటర్ కావచ్చా? రెడ్డి ల్యాబ్స్ మీరు ఎంటర్ కాండి, నాట్కో కూడా ఎంటర్ కావచ్చు. హెచ్సిఎల్ టెక్, ఓకే. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మిగతా టెక్నాలజీ కంపెనీస్ తో పోలిస్తే పర్లేదండి. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ మీద నేను పెద్ద కంపెనీస్ మీద అంత పాజిటివ్ గా అయితే లేదు. మీరు చూడండి లాస్ట్ కొన్ని రోజులుగా హెచ్సిఎల్ టెక్నాలజీ 2000 అక్కడి నుంచి పడతానే ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం ఒక బౌన్స్ కావచ్చు. ఇప్పుడు రిజల్ట్ తర్వాత కొంచెం బౌన్స్ అయ్యి అయితే ఒక 1600, 1660 అట్లా వెళ్ళవచ్చు. కానీ నాన్ స్టాప్ గా ఇక ముందుకే వెళ్లే అవకాశాలు అయితే లేవు. నేను టెక్నాలజీ పెద్ద కంపెనీస్, టెక్నాలజీ అంటే హెచ్సిఎల్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, వీటి మీద అంత పాజిటివ్ అయితే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. చక్కటి విశ్లేషణ అందించారు మార్కెట్ కి సంబంధించి. ఇది ఇవాల్టి బిజినెస్ న్యూస్.